ప్రతి ప్రాంతానికి ఒక స్పెషల్ రెసిపీ ఉంటుందండి. మీ ప్రాంతానికి సంబంధించిన స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఈ నంబర్కి ఇమీడియట్ గా డయల్ చేసి ఇక్కడికి వచ్చి మీ ప్రాంతపు స్పెషల్స్ ని అందరికీ పరిచయం చేయండి. అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. పూర్ణిమ గారు వచ్చారండి కోటి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ పూర్ణిమ గారు. హాయ్ అండి. మా రారండోయ్ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ కి హార్టీ వెల్కమ్. థాంక్యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. పూర్ణిమ గారు చెప్పండి. మీరే చెప్పాలి, ఏంటి విశేషాలు? మీ వంటలు బాగా చూస్తాం. ఓకే, మాకు చాలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఆఫ్టర్నూన్. నైస్ నైస్. ట్రై చేశారా ఇంట్లో? చేస్తామండి. నైస్ అండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాది జాయింట్ ఫ్యామిలీ అండి. మా ఆయన మేనేజర్ ఉన్నారు ఆయన. ఓకే. నాకు 2 పిల్లలు. నేను పీకో ఫాల్ చేస్తా. ఓకే. ఇంకా కొంగులకి డిజైన్స్ ఆల్టరేషన్స్ చేస్తున్నాను. నైస్ నైస్. ఇంకా నేను స్లోక్స్ అవి చెప్పుకుంటూ పాడుకుంటాను. నైస్. ఇప్పుడు ఏమంటే పరిచయం చేయబోతున్నారు? సాందేచి పూడి అండి. ఇది డెఫినెట్ గా తెలుగు అండ్ మహారాష్ట్రన్స్. ఓకే, మహారాష్ట్ర ట్రెడిషన్ అన్నమాట ఇది. ఓకే. సో ఇది తయారు చేసుకోవడానికి ఓ స్వీట్ ఐటమ్. ఇది స్వీట్ ఐటమ్. ఓకే. ఏమేం కావాలో చెప్పండి. రవ్వ కావాలి, షుగర్ కావాలి, మైదా కావాలి, వాటర్. ఓకే. సో ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి. స్టవ్ వెలిగించి వాటర్ షుగర్. ఓకే. ఇది కొంచెం కరగాలి. సో షుగర్ కరిగే వరకు మనం ఏమైనా చేయొచ్చా, లేకపోతే వెయిట్ చేయాలా? ఓకే ఓకే. ఈ షుగర్ మెల్ట్ అయ్యేలోపు కెన్ వి డూ సంథింగ్? ఏదైనా వేరే ప్రాసెస్ ఉందా, లేకపోతే ఈ షుగర్ పిండి కలుపుదామండి? అవునా? ఓకే. అలాగే మీరు శ్లోకాలు కూడా పాడుకుంటూ ఉంటారని చెప్పారు. అండి, పాడతాను. ఓకే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ జీవన జ్యోతి నమోస్తుతే. ఇది మార్నింగ్ నేను లేవగానే ఈ పాట పాడి స్టార్ట్ చేస్తానండి. ఏంటండి స్పెషల్? అంటే అన్ని పాజిటివ్ అయితే, మంచి పనులు అయితే మార్నింగ్ లేవగానే ఈ ఒక్క శ్లోకం చెప్తే మీకు అలాగే జరుగుతుందా? ఈ శ్లోకం కొంటే మీ డే అంతా మంచిగా ఉంటుందా? అయితే అండి. అవునా? ఏంటి శ్లోకం మీనింగ్ ఇంతకీ? మార్నింగ్ లేవగానే దీపం పెట్టి మనకి ఎవరైనా శత్రువు ఉంటారు కదా, వాళ్ళందరూ మనతోని దూరం ఉంటారు అట్లా. ఓకే. ఇంకా దక్షిణమూర్తి శ్లోకం కూడా ఉందండి. గురువే సర్వలోకానాం బిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణమూర్తియే నమః. ఇది దక్షిణమూర్తి శ్లోకం. గురువారం ఇది పాటలు ఈ దేవుణ్ణి మొక్కాలి. మళ్ళీ హయగ్రీవ స్వామిది కూడా ఉంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్మతికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నైస్. అంటే బదచ్చు మీకు శ్లోకాలన్నీ వస్తాయండి. సో షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇది ఆఫ్ చేసేసి ఓకే ఉండలు లేకుండా కలుపుకుంటా వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసి వేసుకోవాలి. సో మీ వారు మహారాష్ట్రనా లేకపోతే హైదరాబాద్? మా ఆయన మరాఠీసే. ఇది మహారాష్ట్రన్ స్పెషల్ అండి. అదే ఇందాక చెప్పారు కదా. ఇట్లా శనగపప్పుతో కూడా చేస్తారు, బెల్లంతో. పోలలు అంటారు తెలుగులో. మేము దానికి పొడి అంటాం. ఇది దగ్గర పడే వరకు మనం కలుపుకుంటా ఉండాలి.
ఇది పిల్లలకి చాలా ఇష్టం అండి మా పిల్లలు. అవునా? ఈజీ టు మేక్ కూడా? ఈజీ టు మేక్, స్మాల్ ఇంగ్రీడియంట్స్, ఈజీ టు మేక్. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదా? అవునండి. ఇది చల్లారాలి కొంచెం. సో లంప్స్ అయితే ఏం రాలేదు ఇప్పుడు? మనం కలుపుకుంటూ వేస్తున్నాం కదా, ఇట్లా దగ్గర పడే వరకు మనం ఇట్లనే కలుపుకుంటాం. ఓకే. సో ఇంకా ఏమేమి బాగుంటాయి మహారాష్ట్రియన్ స్పెషల్స్ స్వీట్స్? మనలాగానే మీరు ఏం చేసుకుంటారు సేమ్ అట్లనే. సేమ్ అలానే. పోలలు, ఇంకా పావ్ భాజీ, ఇవి వడాపావ్. సో వడాపావ్ ఈజీ టు మేక్ టఫా? ఈజీ అండి అది కూడా. సో ఇది రవ్వ రెడీ అయిపోయింది, రవ్వ ఉడికింది. ఇది చల్లారాలి కొంచెం, అప్పటిదాకా మనము పిండి కలుపుకుందాం. ఓకే. చూసుకుంటే వేసుకోవాలండి. ఓకే. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఓకే. నీళ్ళు చూసుకుంటే వేసుకోవాలి. ఓకే. మరి పలచగా అయిపోతే మరి మనకు కష్టం. ఓకే. ఓకే. అప్పటిదాకా మనం హీట్ చేసుకుందాం ఆయిల్. ఓకే. అయిపోయిందండి. ఇట్లా పిండి లాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకుని బాయిల్స్ చేసుకుందాం. దీనికి కూడా మనం ఉండల్లాగా చేస్తాం. ఓకే. మీ ఫేవరెట్ తెలంగాణ డిషెస్ ఏంటి? మాది మీది ఒకటే అది. మీరు కొంచెము ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటారు, మేము కొంచెం తక్కువ వేసుకుంటాం. అంతేనా? మేము బిర్యానీ చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. ఓకే. ఈ కవర్ మీద కొంచెం మనము ఆయిల్ వేసుకొని సేమ్ మనము పోలలో ఎట్లా చేస్తాం ఇట్లనే దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. కవర్ కి ముందు ఆయిల్ అప్లై చేసి ఇట్లా 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 చేసుకోవాలి. చాలా ఈజీ ఇది. ఓకే. కవర్ కి కొంచెం మనం ఆయిల్ అప్లై చేసి ఇట్లా చేసుకోవాలి. ఓకే. ఇది హీట్ అయిందండి, తీద్దామా? సో ఇప్పుడు దీన్ని కాల్చుకోవాలా? దీనికి కాల్చుకోవాలి, ఈజీగా వెళ్ళిపోతుంది. సెకండ్ కూడా అట్లనే చేసుకోవాలండి. కొంచెం మనం ఫస్ట్ ఆయిల్ దీనికి కవర్కి అప్లై చేసి సేమ్ ఇట్లనే అన్ని ఇలాగే కాల్చుకోవాలి. బ్రౌన్ అవ్వాలి అండి, క్రిస్పీగా అయితే బ్రౌన్ అంటే. అన్ని ఇలానే చేయాలండి. చేసి పెడదామా అండి? ఓకే. సాందేచి పూరి రెడీ అయిపోయిందండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, సాందేచి పూరి రెడీ అయిపోయింది. సో స్వీట్ పూరి లాగా అనిపిస్తుంది నాకైతే. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి.
సాందేజీ పూరి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పంచదార, రవ్వ, మైదా. సాందేజీ పూరి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసి పంచదార వేసి కరిగే వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులో రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని ముద్దలా కలుపుకొని తర్వాత చిన్న చపాతీల్లా చేసుకొని అందులో రవ్వ మిశ్రమాన్ని కూడా స్టఫ్ చేసుకొని చపాతీలా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సాందేజీ పూరి రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి. స్వీట్ పూరి ఎలా ఉంటుంది అలానే ఉంది. ఎగ్జాక్ట్లీ చాలా బాగుందండి. ఏంటి? క్రిస్పీ స్పైసీ రోజ్ కుకీస్. ఓకే అండి, కుకీస్ అంటే జనరల్ గా మనకి స్వీట్ వస్తుంది కదా, బట్ ఇది మాత్రం స్పైసీ హాట్ ఐటమా? ఓకే అండి, క్రిస్పీ స్పైసీ రోజ్ కుకీస్ అసలు చాలా స్పెషల్ గా ఉంది. డిష్ నేమ్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలో. శనగపిండి కావాలి, మైదా కావాలి, బియ్యం పిండి కావాలి, ఉప్పు, జీలకర్ర, తిల్లి, ఇంకా ఇది కారం, బేసన్. ఇది డీప్ ఫ్రై ఐటమ్ అండి? డిఫరెంట్ ఐటమ్. సో మనం ఏం చేద్దామంటే ఆయిల్ ముందే హీటింగ్ కి పెట్టేసుకుందాం. ఇది కూడా పెట్టాలండి. ఓకే, దాంతో పాటే ఆయిల్ తో పాటే ఇది ఆయిల్ లోనే ఉండాలి. ఏంటండి అది? దానికి హైకోట్ అంటది. యాక్చువల్లీ స్వీట్స్ కూడా చేస్తారు. నేను వెరైటీ హాట్ చేస్తున్నాను. ఓకే సరే, పదండి చేద్దాం. ఇంగ్రీడియంట్స్ చెప్పారు కదా, నెక్స్ట్ ఏంటి? బాయిల్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో అన్ని కలుపుదాం. ఓకే, బియ్యం పిండి కలపాలి. ఓకే, మైదా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం బేసన్, ఎక్కువ బేసన్ వేయొద్దు. ఓకే, తిల్లి కొంచెం వేయాలి. నువ్వులు అంటే జీలకర్ర వేయాలి. ఓకే, ఉప్పు వేసుకోవాలండి టేస్ట్. మన టేస్ట్ బట్టి మనం తీసుకోవాలి. కారం కూడా ఎక్కువ స్పైసీ ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, ఇది కలుపుకోవాలండి. ఓకే, ఇది కూడా సేమ్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి. సో మీ హాబీస్ ఏంటండి? నేను పాటలు పాడతానండి. ఇందాకే శ్లోకాలు చెప్తానండి. కమాన్ అండి, పాటలు పాడండి. ఒక మంచి సాంగ్ పాడండి మా కోసం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం జానకీ నామనం రామనారాయణం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం జానకీ नारायणम जानकी वल्लभम। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, तुम यशोदा के जैसे सुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। कौन कहते हैं भगवान नाचते नहीं, तुम गोपियों के जैसा तुम नचाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। అంతే అండి. నైస్ అండి, బాగా పాడారు. థ్యాంక్ యూ. సో మీకు ఎలా ఇంట్రెస్ట్ ఇవన్నీ శ్లోకాలు పాటలు నేర్చుకోవడం? ఇంట్లో ఖాళీ ఉంటాను కదండి, నేర్చుకుంటాను. యాక్చువల్లీ నేను డిగ్రీ కంప్లీట్ కాగానే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఖాళీనే ఉంటాం. నాకు 2 పిల్లలు. ఇప్పుడు వాళ్ళు పోయినాక ఏమంచి ఇట్లా సీరియల్స్, వంటల ప్రోగ్రామ్ ఇవి చూసుకుంటా ఉంటానండి. ఇట్లా చూసుకోవాలండి. ఇట్లా ఎక్కువ పల్సగా కూడా ఉండొద్దు. చూసుకుంటూ వాటర్ వేసుకోండి.
ఆయిల్ నుంచి తీసి ఇందులో వేసుకోవాలి. ఇట్లా చర్రు మనాలి, ఇట్లా డిప్ చేయాలి. అంతే అండి, ఈజీ. మరి ఆ పిండి దానికి అంటుకోదా? అంటుకోదు, స్టార్టింగ్ రాదు, కొంచెం సతాయిస్తుంది. ఒకటి అవ్వంగానే ఇది సైడ్ కి మనం నూనెలోనే పెట్టాలి. అది ఇది కూడా కొంచెం స్పైసీ ఉంటది, బ్రౌన్ బ్రౌన్ తీయాలి. సేమ్ ప్రాసెస్ ఇందాక సేమ్ ప్రాసెస్. వేడైన తర్వాత పిండిలో పెట్టి తీసేసేయాలి. సో ఇది మీ ఓన్ క్రియేషన్ ఈ రెసిపీ? అంటే స్వీట్స్ చేస్తారు, నేను హాట్ ట్రై చేయకూడదని చేస్తారా? క్రిస్పీ స్పైసీ కుకీస్, రోజ్ కుకీస్ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, చూసారుగా క్రిస్పీ స్పైసీ రోజ్ కుకీస్. జనరల్ గా రోజ్ ఫ్లవర్ అంటే స్వీట్స్ తయారు చేస్తూ ఉంటాం, బట్ పూర్ణిమ గారు మాత్రం వెరైటీగా చక్కగా స్పైసీగా తయారు చేశారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. క్రిస్పీ స్పైసీ రోజ్ కుకీస్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, బియ్యం పిండి, శనగపిండి, కారం, జీలకర్ర, ఉప్పు, నువ్వులు. క్రిస్పీ స్పైసీ రోజ్ కుకీస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, మైదా పిండి, శనగపిండి, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మాడ్యూల్ తో తీసుకొని ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్రిస్పీ స్పైసీ రోజీ కుకీస్ రెడీ. సో టేస్ట్ చేద్దామండి ఎలా ఉన్నాయో. క్రిస్పీ స్పైసీ అని పేరు వచ్చింది. చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా, చాలా స్పైసీగా, చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అందుకే మీకు స్పెషల్ గిఫ్ట్ మా తరపు నుంచి. థ్యాంక్ యూ అండి. సో పూర్ణిమ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? బాగుందండి, మంచిగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండి. టేక్ కేర్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, టేక్ కేర్. బాయ్. బాయ్. బాయ్ అండి. పూర్ణిమ గారు ఇవాళ మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీస్ ని అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ signing off for today. Take care everyone. Bye bye.